జనసేన టీడీపీ పొత్తుని చెడగొట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందా? అందుకోసం రామ్ గోపాల్ వర్మని ప్రయోగిస్తోందా? జన సైనికుల్ని రెచ్చగొట్టేందుకు ఆర్జీవీ చేస్తున్న ట్వీట్లు వర్కౌట్ అవ్వడం లేదా? కూటమిని విచ్ఛిన్నం చేయాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయా? రామ్ గోపాల్ వర్మ బూత్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. తన కెరీర్లో 90% అటర్ ఫ్లాప్ సినిమాలే అయినా వివాదాలతోటే ఆయన ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నాళ్లపాటు న్యూట్రల్ ముసుగులో నటించిన జగన్ సీఎం అయ్యాక ముసుగు తీసేశారు ఆర్జీవీ. జగన్కు మద్దతుగా ఉంటూ పవన్, చంద్రబాబులపై సినిమాలు కూడా తీస్తున్నారు. జగన్పై ఏగవాల్నా సహించలేని ఆర్జీవీ ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళుతున్న జనసేన, తెలుగుదేశాన్ని ఎలాగైనా విడగొట్టాలని శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జన సైనికులను రెచ్చగొట్టేలా ట్వీట్లు చేయటం, వివాదాస్పద కామెంట్లు చేయటం అలవాటుగా మార్చుకున్నారు. రెండు 2014 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయగా జగన్కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జనసేన, టీడీపీ పొత్తులతో ఎన్నికలకు వెళుతుండటంతో 2014 సీన్ రిపీట్ అవుతుందనే ఆందోళన అటు జగన్లోనూ ఉంది. ఆర్జీవీ లాంటి అస్త్రాలు ప్రయోగించి పొత్తును చెడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్లాన్ మాత్రం వర్కౌట్ అవటం లేదు. ఇక ఎన్నికలకు పెద్దగా సమయం కూడా లేకపోవడంతో ఆర్జీవీ అడ్డు అదుపు లేకుండా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ జనసైనికుల ఆగ్రహానికి కారణమైంది. జనసేనకు సీఎం అభ్యర్థి చంద్రబాబే అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్పై జనసైనికులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. జగన్కు దమ్ముంటే సింహం సింగిల్ అని మాటలు చెప్పడం కాదని చేతల్లో చూపాలంటున్నారు. ఆర్జీవీ లాంటి పిచ్చి కుక్కలను అడ్డం పెట్టుకుని అర్థం పర్థంలేని ట్వీట్లు పెట్టించడం గొప్ప కాదంటున్నారు. ఓటమి భయంతో జనసేన, టీడీపీని విడగొట్టాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల తర్వాతే సీఎం పదవిపై ఆలోచిస్తామన్న పవన్ మాటలు గుర్తు చేస్తున్నారు. అయితే ఎన్ని రకాలుగా కూటమి విచ్ఛిన్నం చేయాలని కుట్రలు చేస్తున్నా జగన్ ప్లాన్ మాత్రం వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఏపీ రాజకీయం మునుముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేది.